అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ స్టూడియోలో షణ్ముఖ గారు అయితే ఉన్నారు. నమస్తే షణ్ముఖ గారు. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటించారు. పర్యటనలో భాగంగా లింగమయ్య గారి కుటుంబాన్ని సందర్శించారు. అంటే కలిసి మాట్లాడడం అది ఇది అని. ఈ సమయంలో ఆయన ముఖ్యంగా పోలీసు వారి గురించి మాట్లాడుతూ గొడ్డలు కూడా తీసి కొడతాను అని మాట్లాడినాడండి. గతంలో కూడా చాలాసార్లు పోలీసు వారి గురించి మాట్లాడినారు. అసలు ఈ పర్యటన వల్ల ఆయన సాధించింది ఏంది? నేను చెప్పేది ఒకటే అండి. రాప్తాడు పర్యటనకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, ఓకే, మద్యం అమ్మకాలు పెరిగినాయి అనేది స్టేట్మెంట్ మరొక వైపు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటన చేసినాడు అంటే రాప్తాడులో మద్యం అమ్మకాలు పెరిగాయని చెప్పేసి నేను అంటా ఉన్నా. ఓకే ఓకే, అర్థమైంది. అంటే నేను ఏమంటున్నానంటే, నిన్నటి పామిడి గుంతకల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పామిడి వాళ్ళు కారు వేసుకొని వస్తే 6,000 నుంచి 12,000 రూపాయలు, మనిషికి 2,000 రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సందర్శన కోసం, ఆయన దర్శన భాగ్యం కోసం జనాలను బలవంతంగా సమీకృతం చేసి వచ్చినటువంటి జనాలు పరిటాల సునీతమ్మ గారి యొక్క స్పీచ్ ప్రకారం మనం చూసినట్లయితే, మాట్లాడుకున్నట్లయితే 3,000 మంది వచ్చారు అని చెప్పేసి టాక్. ఆ 3,000 మందికి హెలికాప్టర్ రెక్కలు వంగిపోయి, హెలికాప్టర్ గ్లాసులు అద్దాలు పగిలిపోయి, అసలు ఇక్కడ విచిత్రం ఏంటంటే మరొక డ్రామాకు తెరలేపారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట అసలు హెలికాప్టర్ల అద్దాలు పగలగొట్టేంత అభిమానం ఉంది, రెక్కలు వంచేంత అభిమానం ఉంది, స్థానిక నాయకులకు ముందే సమాచారం ఉంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటన తర్వాత బెంగళూరుకు కారు రోడ్డు మార్గాన్ని వెళ్ళనున్నారని ముందే సమాచారం ఉంది. కాదండి, పోలీసులు అంత భద్రత ఉండి హెలీప్యాడ్ వేసి అన్నీ చేసిన వాళ్ళు, హెలికాప్టర్ అంటే ఈ పైలట్ ఏదైతే హెలికాప్టర్కి ఉంటాడో ఆ పైలట్ యొక్క బ్యాగు కూడా దొంగిలించారు. మరొక వైపు రాప్తాడు నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు పెరిగాయి. బ్యాగ్ దొంగలించారంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఆ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గుంటూరు కేంద్రంగా మిర్చి ఆడ పర్యటన చేశారు. ఆ రోజు కూడా 13 బ్యాగుల దాకా మిర్చి బ్యాగులు పోయినాయి. రైతులు లబోదిబోమన్నారు. మిర్చి రైతులు లబోదిబోమన్నారు. అంటే నేను ఏమంటున్నానంటే, అనంతపూర్ జిల్లాలో మళ్ళా హత్యా రాజకీయాలు మొదలు పెట్టాలి అనే ఆలోచన తప్ప, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిటాల సునీతమ్మ గారు ఇచ్చినటువంటి ఏదైతే ప్రశ్నలు వేశారో వాటికి సమాధానంగా అయితే జవాబు చెప్పాలి కదా. నా భర్త అయినటువంటి పరిటాల రవీంద్ర గారి హత్యలో ప్రధాన ముద్దాయి నువ్వు దానికి జవాబు చెప్పి రావాలని చెప్పేసి అనింది. ఎక్కడైనా దాని గురించి మాట్లాడా? కనీసం పరిటాల అనే పేరನ್ನು ఉచ్చరించారా? లేదు. పరిటాల అనే పేరు కూడా ఉచ్చరించకుండానే నువ్వు రాప్తాడు నియోజకవర్గంకు వస్తావు, పరామర్శ చేస్తావు, పోతావు. అంటే పులివెందులకి పక్కన ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గానికి దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్లు. ఇటు ముదిగుబ్బ 35 కిలోమీటర్లు, ముదిగుబ్బ ద్వారా బత్తలపల్లికి పోతే 70 వస్తుంది, ఇట్లా పోతే 60 కిలోమీటర్లు వస్తుంది. ఎటు తిరిగినా పులివెందుల నియోజకవర్గానికి సరౌండింగ్స్ వచ్చేసి ధర్మవరం, తాడిపత్రి, సింగనమల నియోజకవర్గాలు. అటు కడప జిల్లాలో చూసుకుంటే కమలాపురము, జమ్మలమడుగు ఈ నియోజకవర్గాలు ఉంటాయి. మరి ఇక్కడ బెదిరిస్తే బెదిరిపోవడానికి ఏమన్నా అనంతపూర్ జిల్లా వాళ్ళకి తెలియనటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలా, హత్యా రాజకీయాలా? నేను అనేది ఏమంటున్నానంటే, గతంలో ఇదే తిరుపతి ఎస్పీ అయినటువంటి సుబ్బరాయుడు గారిని కూడా ఇదే రకంగా బెదిరించాడు. 7 చెరువుల అవతలనే ఈ 7 సముద్రాలు దాటినా కూడా పట్టకస్తాం, ఆయన ఏదో డిప్యుటేషన్ మీద వెళ్ళిపోవాలను. ఆయన సింపుల్గా చెప్తూ నాది కూడా అనంతపురం అని చెప్పేసి లాస్ట్లో ఒక మాట అన్నాడు. అంటే నేను ఏమంటున్నానంటే, నిన్న కూడా రాప్తాడు ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు ఏం చెప్పారు? నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, నువ్వు ఇచ్చిన బట్టలా నువ్వు ఉపదీసేకి ఏం చేసేకి? మేము ఎగ్జామ్స్ రాసి పరుగు పందాల్లో పాస్ అయ్యి అంతమంది 1000 మంది పాల్గొని మా ప్రతిభ ప్రకారంగా మేము జాబులు తెచ్చుకొని చేస్తే నువ్వు బట్టలు ఉడదీస్తే ఇది ఏమన్నా అరటి తొక్క తీసి ఉడదీసేకి వేసేకి? జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఎస్ఐ అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే అనంతపురం జిల్లా ఇచ్చినటువంటి ధైర్యం కాదా? ఖచ్చితంగా కాదా అది? మరి అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడినటువంటి మాట అనంతపురం జిల్లా ఇచ్చినటువంటి ధైర్యం కాదా? అనంతపూర్ జిల్లాకి తెలియనటువంటి రాజకీయాలు ఏందండి? ఢిల్లీని శాసించినటువంటి రాజకీయాలు అనంతపూర్ జిల్లాలో ఉన్నాయి. నీలం సంజీవ్ రెడ్డి ఎవడండి? రాష్ట్రపతి. రఘువీరారెడ్డి ఒక నేషనల్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో. పరిటాల రవీంద్ర గారు రాష్ట్ర రాజకీయాలు మార్చినటువంటి వ్యక్తి, అనంతపూర్ జిల్లాను కంచుకోటగా మార్చినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి పరిటాల రవీంద్ర గారు.
2004లో దాదాపు మొత్తం క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. 27 సీట్లలో 7 సీట్లు అంటే 14లో 7 సీట్లు పరిటాల గారి కన్సర్న్లో. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే ఈ రాజకీయాలంటే పరిటాల సునీతమ్మ గారు కూడా ఒక మాట అన్నారండి, బాత్రూంలో చంపుకోవడాలు ఇట్లాంటివి చేయడాలు మా జిల్లాలో ఉండవు, అనంతపూర్ జిల్లాలో ఉండవు, ఇలాంటివి ఏమున్నా మా జిల్లాలో డైరెక్ట్ ఓపెనే, ఇట్లాంటివి ఏముండవు, ఇక్కడ అలాంటి రాజకీయాలు చెల్లవు, అనంతపూర్ జిల్లా ప్రజల్ని రెచ్చగొట్టద్దండి, గత వైభవాన్ని మీరు తీసుకొచ్చే విధంగా మీ రాజకీయ ఉనికిడి కోసము. దానికి తోడు దానికన్నా ముందు తోపుదెత్తి ప్రకాష్ రెడ్డి గారు వ్యాఖ్యానించారండి, మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి. ఎవరండి మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినది? నారా లోకేష్ గారికి ప్రత్యర్థిగా ఎవరిని నిలబెట్టారండి? మహిళ. హిందూపూర్లో మహిళను ఎవరు నిలబెట్టారండి? బాలకృష్ణ గారు ప్రత్యర్థిగా, వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం వంగాగీత గారిని ప్రత్యర్థిగా నిలబెట్టింది ఎవరు చేశారండి? మహిళా రాజకీయాలు. సరే, అది కూడా పక్కన పెట్టు. 2009లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం 13% ఉంది. మరి ఎక్కువగా అంటే రెండవ ప్లేస్లో ఉన్నటువంటి ఎక్కువ సామాజిక వర్గం ఉన్న వాళ్ళు రెడ్లు రాప్తాడు నియోజకవర్గంలో. ఆ విధంగా మండలాలను డివైడ్ చేసి రాప్తాడు నియోజకవర్గం అని చెప్పేసి ఏర్పాటు చేసి ఇచ్చినప్పటికీ కూడా పరిటాల సునీతమ్మ గారు ఎన్నిసార్లు గెలిచారండి? 3 సార్లు గెలిచారు. నీ పైన నీ మీద ప్లాన్లు వేయడానికి ఎందుకంత వాళ్ళకి అవసరమా? నువ్వు ప్లాన్ వేసేంత సినిమా ఉందాడా? 3 సార్లు ఓడిపోయావు. ఎందుకు ఇవన్నీ? నిజంగా నువ్వు రాప్తాడు ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి అని అనుకుంటే రాప్తాడు ప్రజలకు ఇది చేశాను, ఎందుకు పదే పదే రెడ్డి 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 అనే మాట మీరు వినిపిస్తున్నారు? మరి అదే రాప్తాడు నియోజకవర్గంలో 2వ ప్లేస్లో రెడ్లు ఉండారు. ఎవరు వెంట రెడ్లు ఉండారు? పరిటాల వైపు రెడ్లు ఉండారు. అంటే ఇప్పుడు మీ ఫ్యాక్షన్ రాజకీయాలు, మీ రెచ్చగొట్టే ధోరణి వ్యాఖ్యలు మీ అని చెప్పేసి రెడ్లంతా తెలుసుకొని పరిటాల వైపు ఎందుకున్నారు? అయ్యా జరిగింది ఏదేదో జరిగిపోయింది, ఇంకా ఎందుకు అని చెప్పేసి ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రశాంతంగా ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారని చెప్పేసి మీ యొక్క ఉనికిని కాపాడు కోసం అదే రెడ్లను వాడుకొని అదే రెడ్లను గత 5 ఏళ్లలో గాలికి వదిలేశారా లేదా? మరి రెడ్లకు ఏమి న్యాయం చేశారు? ఇదే అనంతపూర్ జిల్లాకు చెందినటువంటి రెడ్ల సంఘం జాతీయ అధ్యక్షుడు ఏం చెప్పాడండి? కరుణాకర్ రెడ్డి గారు, నాయన మాకు రెడ్లకు అన్యాయం చేసింది గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, మా రెడ్లకు ఈ స్థాయిలో అన్యాయం చేశాడని కూడా చెప్పడం జరిగింది. అంటే కేవలము కులం చూడమంటారు, కులం మాత్రమే చూస్తారు, మతం చూడమంటారు, మతంతో రాజకీయాలు చేస్తారు, ప్రాంతం చూడమంటారు, ప్రాంతాలతో రాజకీయాలు చేస్తారు, పార్టీలు చూడడం రాజకీయాలు చేయమంటారు. చేసేటివన్నీ ఒకటి, ఫ్రంట్ ఎండ్ ఒకటి, బ్యాక్ ఎండ్ ఒకటి. అంటే నేనేమంటున్నానంటే మీ చిల్లర రాజకీయాలు అనంతపూర్ జిల్లాలో చెల్లవు. అనంతపూర్ జిల్లా ప్రజలు గట్టిగా ఒకసారి ఊపిరి బిగబడితే ఒక్కరోజు అనుకుంటే మీ రాజకీయాలు గేటు కాటు నుంచి ఇంటి లోపలికి వచ్చేంతసేపు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తా. నిజంగా మీరు ప్రజలకు మేలు చేయాలంటే ఇదే రాప్తాడు నియోజకవర్గంలో తోపుదిర్తి ప్రకాష్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేయాలనుకుంటే సొంత ఖర్చుతో అవతల 5 రూపాయలకు అన్నం పెడుతున్నాడు కదా, నువ్వు రూపాయికి అన్నం పెట్టు. రాగి ముద్ద బాగా ఫేమస్ రాయలసీమలో, రాగి ముద్ద శనక్కాయల చట్నీ పెట్టు, శనక్కాయల చట్నీ పెట్టు. ఇంకా నీకు డబ్బు ఎక్కువ ఉంది, బాగా సంపాదించుకున్నావు అనుకుంటే దాంట్లోకి నెయ్యి కూడా వేయి. రాగి ముద్ద, శనక్కాయ చట్నీ, నెయ్యి పెట్టు ఫ్రీగా. మీ నియోజకవర్గంలో మీ రెడ్లు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకే పెట్టు. ఇవి నిజంగా దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయంటే పరిటాల రవీంద్ర గారి పేరు ఉచ్చరించడానికి మీరు అనర్హులు. ఆయన చేసినటువంటి సేవలు ఆ రోజుల్లో ఏందనేది, బడుగు బలహీన వర్గాల వారిని ఏ విధంగా హక్కును చేర్చుకున్నారనేది అనంతపూర్ జిల్లా ప్రజానీకానికి మొత్తం తెలుసు. పరిటాల రవీంద్ర గారి పేరు ఎత్తాలంటేనే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తలేదు. ఈ విషయం అందరికీ తెలుసు. ఎమ్మెల్యే కొడుకు చర్యలు తీసుకోలేదు అంటున్నాడు. ఏం చేశాడు ఎమ్మెల్యే కొడుకు? ఫోన్లు మాట్లాడారు అంటున్నారు. చూపించండి ఆధారాలు. ఏదో ఊరిని గుడ్డ కాల్చి ముఖాన్ని వేసిపోయే జిల్లాలో మళ్ళా మీ జిల్లాలో చేసుకోండి, మీ పులివెందుల్లో చేసుకోండి, లేకపోతే కడప జిల్లాలో చేసుకోండి. అనంతపురం జిల్లాకు వచ్చి మీరు రాజకీయం చేసేది ఏంది? నేను చెప్పేది ఏంటంటే రెడ్లను కన్సాలిడేట్ చేయడం కోసము అనంతపురం జిల్లాని వేదికగా చేసుకుంటున్నారు. రెడ్లు అంత అమాయకులు కాదు. రెడ్ల సామాజిక వర్గంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు 1%. మిగతా వాళ్ళంతా పేద రెడ్లే ఎక్కువ ఉన్నారు మా రాయలసీమలో అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి నిజంగా మీకు అంత రాయలసీమ పట్ల ప్రేమ ఉంటే ఎందుకు వెలుగొండ పూర్తి చేయలే?
ఎందుకు జాతికి అంకితం చేసినారు? మరి నిజంగా మీరు జాతికి అంకితం చేసి ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే ఎందుకు కూటమి ప్రభుత్వం 359 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది? ఇట్లుండాల చర్చ అంటే. చర్చలు అంటే ఇలాంటివి చేయాలి. నరికేస్తాం, పొడి చేస్తాం, మేము అది చేస్తాం అంటే అనంతపురం జిల్లాలో రాప్తాడ్ మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ భయపడ్డు. ఎవరు భయపడతారు? ఇవన్నీ చూడని జిల్లా ప్రజలు ఇవన్నీ చూసి అవి వద్దనుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈరోజు అనంతపురం జిల్లాలో ఉంది. మీరు ఏదో రెచ్చగొడితే ఎలా ఉంటుందో చూశారు గతంలో ఎట్లుంటుందో. కాబట్టి వద్దు అనేదైతే నేను కూడా వారి ప్రజల తరపు నుంచి అయితే చెప్తాను. ధన్యవాదాలండి. నమస్తే.